నమస్తే, హెల్త్ కేర్ కార్యక్రమానికి స్వాగతం. డయాబెటీస్ అంటే ఏంటి, డయాబెటీస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే డయాబెటీస్లో ఎన్ని రకాలు ఉంటాయి, అలాగే డయాబెటీస్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఇలాంటి అంశాలను మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు అమోర్ హాస్పిటల్స్ నుంచి జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ లింగయ్య మిర్యాల గారు. సో వారితో మాట్లాడి మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. బాగున్నారా సార్? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్. ముందుగా అసలు డయాబెటీస్ అంటే ఏంటి సార్? డయాబెటీస్ అంటే మన బాడీలో సర్టన్ అమౌంట్ ఆఫ్ షుగర్ ఉండాలి జనరల్గా మన యాక్టివిటీస్ అన్నీ చేయడానికి. ఆ రేంజ్ అనేది ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ అండ్ 3 months యావరేజ్గా మనం తీసినప్పుడు సర్టన్ లిమిట్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని డయాబెటీస్ అంటాం. ఆ రేంజెస్ ఏంటివి అంటే ఫాస్టింగ్ వచ్చేసి 126 అండ్ అబోవ్. ఈ ఫాస్టింగ్ అనేది 8 to 12 hours ఫాస్టింగ్ తర్వాత. సో ఇక్కడ 8 అనేది మినిమం, 8 hours ఫాస్టింగ్ మినిమం ఉండి అండ్ 12 hours మ్యాక్సిమం. మనం ఒకవేళ 8 hours కంటే ముందు చేసుకున్నా 12 hours తర్వాత చేసినా కానీ వచ్చే వాల్యూస్ కరెక్ట్గా ఉండవు. సో జనాలందరూ ఫాస్టింగ్ అంటే ఏమనుకుంటారంటే కరెక్ట్గా 12 hours వరకు చేసి 12 hours తర్వాత వచ్చి చేయించుకుంటారు. సో అప్పుడు రాంగ్ రీడింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అకార్డింగ్ టు ద టెక్స్ట్ బుక్స్ 8 to 12 hours ఫాస్టింగ్, either 8 hours or 12 hours ఇన్ బిట్వీన్లోనే మీరు వచ్చి టెస్ట్ చేసుకొని ఆ ఫాస్టింగ్ వాల్యూ మీరు చెక్ చేసుకున్నప్పుడు 126 కానీ 126 కంటే ఎబోవ్ ఉంటే మీరు డయాబెటిక్ రేంజ్కి వస్తారు. అలాంగ్ విత్ దట్ పోస్ట్ లంచ్ తిన్న తర్వాత వితిన్ 2 hours మీరు చేసుకుంటే అప్పుడు 200 కంటే ఎబోవ్ ఉంటే మిమ్మల్ని డయాబెటిక్ అంటారు. అలాగే గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అంటే 3 months యావరేజ్, దాన్ని HbA1c అంటాం. ఇది ఒకవేళ 6.5 అండ్ అబోవ్ ఉంటే మిమ్మల్ని డయాబెటిక్ అంటారు. ఈ 3 వాల్యూస్లో మీకు డీరేంజ్ అయి ఉంటే దాన్ని డయాబెటిక్ అని చెప్తాం. అండ్ అట్ ద సేమ్ టైం ఈ వాల్యూస్ డీరేంజ్ కాకుండా అదర్ వాల్యూస్ ఉంటాయి, దాన్ని వచ్చేసి ప్రీ డయాబెటిక్ అంటాం. ప్రీ డయాబెటిక్ అంటే ఒకవేళ మీ ఫాస్టింగ్ వచ్చేసి 100 to 125 ఉన్నా కానీ, పోస్ట్ లంచ్ వచ్చి 140 to 199 ఉన్నా కానీ, 3 months యావరేజ్ 5.7 to 6.4 ఉంటే ప్రీ డయాబెటిక్ అంటాం. ప్రీ డయాబెటిక్ నుండి డయాబెటిక్ కన్వర్ట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందని చాలామంది అంటారు. దెర్ ఈజ్ నో సర్టన్ టైమ్ లిమిట్. మీరు ఈ రోజే అవుతుందా, రేపు అవుతుందా, 3 years 5 years అనేది అలా చెప్పడానికి ఏం లేదు. ఒక్కసారి మీరు ప్రీ డయాబెటిక్ అయ్యాక సర్టన్ అమౌంట్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఆన్ యువర్ డయట్ అండ్ ఎక్సర్సైజ్ చేస్తే మీరు లైఫ్ లాంగ్ ప్రీ డయాబెటిక్గా ఉండొచ్చు, లేదంటే నార్మల్గా కూడా అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ప్రీ డయాబెటిక్ రేంజ్లోకి వచ్చాక కూడా మీరు ఏమాత్రం కేర్ తీసుకోకుంటే మీ డైట్ మీద కానీ, ఎక్సర్సైజ్ మీద కానీ, మీ లైఫ్ స్టైల్ కానీ అవి ఏవి మోడిఫికేషన్ చేసుకోకుంటే దెన్ దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ యూ విల్ బికమ్ డయాబెటిక్ సూన్. అసలు డయాబెటీస్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు, ఎలా మనం రికగ్నైజ్ చేయాలి ఫస్ట్? అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మీకు డయాబెటీస్ సిమ్టమ్స్ ఉంటాయి అనుకోవడం ఒకటి ఇట్స్ కైండ్ ఆఫ్ అపోహ అని చెప్పలేం, కానీ చాలామందికి 0 symptomsతో డయాబెటీస్ వస్తుంది. ఇది ఆఫ్ లేట్ రీసెంట్ జనరేషన్లో లాస్ట్ 5 to 6 years ఎక్కువ మందిలో అనే రొటీన్ ఎవాల్యుయేషన్లోనే మనం చూస్తున్నాం. అదర్వైజ్ ఇన్ జనరల్గా డయాబెటీస్లో వచ్చేసి బాగా ర్యాపిడ్గా వెయిట్ లాస్ కానీ, ఎక్సెసివ్ యూరినేషన్ కానీ, తర్వాత ఎక్సెసివ్ థర్స్ట్ అంటే రిపీటెడ్గా వాటర్ తాగాలనిపించడం అండ్ త్వరగా టయర్డ్ అయిపోవడము, నిస్సత్తువుగా ఫీల్ అయిపోవడము, అండ్ మనకు రిపీటెడ్ హెడేక్స్ రావడం కానీ, లేదా రిపీటెడ్ సిక్ అవ్వడం కానీ, ఏవైనా వూండ్స్ అలాంటివి వస్తే అవి హీల్ అవ్వడానికి చాలా టైం పట్టడం, ఇలాంటివన్నీ అవుతుంటాయి. బట్ ఆఫ్ లేట్ నేను ముందు చెప్పిన విధంగా చాలామందికి వితౌట్ ఎనీ సిమ్టమ్స్ అండ్ రొటీన్ ఎవాల్యుయేషన్ అది వస్తుంది. దట్ కుడ్ బి ప్రాబ్లీ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. సో నా సజెషన్ ఏంటంటే ఎనీవన్, ఒకవేళ మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరైనా డయాబెటీస్ అయ్యి ఉంటే, లేదంటే ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటీస్, ఎర్లీ డయాబెటీస్ కానీ, లేట్ డయాబెటీస్ కానీ, డయాబెటీస్ అనే హిస్టరీ ఉంటే వన్స్ యూ క్రాస్ 30 డెఫినెట్లీ యూ షుడ్ గెట్ చెక్డ్. ఓకే, అంటే హిస్టరీ ఉంటే అన్నారు కదా, అంటే కంపల్సరీ జెనెటికల్గా అంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఒకరికి ఉంటే కంపల్సరీ ఇంకా పిల్లలకు వస్తుంది అనేది మనం డిసైడ్ అవ్వచ్చా? దిస్ ఈజ్ వేర్ ప్రజెంట్ జనరేషన్ మెంటాలిటీ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఎలా ఉంటుందంటే వాళ్ళ డైట్, వాళ్ళ స్లీపింగ్ ప్యాటర్న్ అవన్నీ వెరీ బిజార్గా ఉంటాయి. బట్ ద మూమెంట్ యూ టెల్ దెమ్ దట్ మీకు షుగర్ ఉంది అనగానే మా ఫాదర్కి ఉంది సార్ అందుకే నాకు వచ్చింది, మా మదర్కి ఉంది సార్ అందుకే నాకు వచ్చింది అని చెప్తారు. విచ్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ ట్రూ.
మనం అట్రిబ్యూట్ చేయడానికి ఓన్లీ 5-10% మాత్రమే అవుతుంది. బట్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ వచ్చేసి మన వే ఆఫ్ లివింగ్లోనే ఇది పాసిబుల్ అవుతుంది. అంటే ఏంటి ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వల్లనే మెయిన్గా వస్తుంది. ఎస్, కరెంట్ జనరేషన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బికాస్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్. అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మెయిన్ రీజన్స్ చెప్పండి కొన్ని. ద మెయిన్ రీజన్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ లేట్ నైట్ తినడం, అండ్ ఆ తినడం కూడా క్యాలరీ కంటెంట్ని మనం చూసుకోకుండా హెవీగా తినడం, అండ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం, తర్వాత సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం, అండ్ స్లీప్ ప్యాటర్న్ వెరీ బిజార్గా ఉండడం. సమ్వేర్ అరౌండ్ 2:30-3కి పడుకొని 11:30-12కి లేవడం, అలాంటివన్నీ చేస్తే ఇవి డెఫినెట్గా యాడ్ ఆన్ అవుతాయి. మీకు ఎర్లీగా డయాబెటిక్గా కన్వర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మరి ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలంటారు? లైఫ్ స్టైల్ చేంజెస్ లైక్ యాజ్ ఐ సెట్, లైక్ మీరు మినిమం బేసిక్ వచ్చేసి మీ 3 మీల్స్ అలానే ఉండాలి. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ నైట్ డిన్నర్. బట్ ద డిన్నర్ టైమింగ్ షుడ్ బి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, లైక్ ప్రాబ్లీ అరౌండ్ 7:30, ఆర్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఇట్ 6 దట్స్ వెల్ అండ్ గుడ్. లేదు అంటే అరౌండ్ 7:30 యూ షుడ్ ఫినిష్ యువర్ డిన్నర్. అండ్ స్లీప్ ప్యాటర్న్ వచ్చేసి స్లీప్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, లైక్ అరౌండ్ 9:30-10కి స్లీప్ వెళ్ళామంటే అరౌండ్ 4:35 ఇఫ్ యూ గెట్ అప్ దట్స్ గుడ్. అండ్ మినిమం వచ్చేసి ఎనీథింగ్ అరౌండ్ 30-40 minutes ఆఫ్ మినిమం ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ. ఈ ఎక్సర్సైజ్లో కూడా అరౌండ్ 20 minutes ఆఫ్ వాకింగ్, దట్స్ బ్రిస్క్ వాకింగ్, అండ్ రిమైనింగ్ 20 minutes మినిమం కార్డియో ఎక్సర్సైజ్ చేసుకుంటే మచ్ బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. మీరు డయాబెటిక్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఫ్యాటీ లివర్ కానీ, ఎనీ అదర్ లైఫ్ స్టైల్ మాడిఫైబుల్ డిసీజెస్, ఇవన్నీ నేను ఏవైతే చెప్పానో ఇవన్నీ మీరు రాకుండా. మనం ఏ సబ్జెక్ట్ చూసుకున్నా కానీ ఫస్ట్ ఈ ఎక్సర్సైజ్ పార్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు, మెయిన్లీ ఈ జనరేషన్కి. అంటే కొంచెం స్టమక్ ఫుల్గా డైట్ అటు ఇటుగా ఉన్నా కూడా ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ అని చెప్తున్నారు, ఏది రాకుండా ఉండడానికి. సో దాని ఇంపార్టెన్స్ ఏంటి అంటారు? బేసిక్గా మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన మజిల్స్లో ఉన్న గ్లూకోజ్ ఛానల్స్ అన్నీ ఓపెన్ అప్ అవుతాయి. సో అప్పుడు మన రిక్వైర్మెంట్ అనేది తగ్గిపోతుంది. బేసిక్గా హై లెవెల్స్ ఆఫ్ షుగర్స్ అనేవి కనపడవు. సో దానివల్ల మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఫ్యాట్ అనేది రాకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన ప్రెషర్స్ కంట్రోల్లో ఉంటాయి. అండ్ వెన్ దెర్ ఇస్ నో ఫ్యాటీ లివర్ అనేది మనకి ఉండకుండా ఉంటుంది. సో కాబట్టి ఎక్సర్సైజ్ అనేది మినిమం చేయాల్సిందే, ఎక్స్క్యూజ్ మీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. ఇట్ డజంట్ మ్యాటర్ 20 years, 10 years, 15 years, లేదంటే 35 years అనేది కాదు. మినిమం అదర్ దెన్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, ఇఫ్ యు ఆర్ నాట్ స్కూల్ గోయింగ్, స్పెషల్లీ ఇప్పుడైతే ప్రజెంట్ ట్రెండ్ జనరేషన్స్కి అయితే లైక్ దే గో టు కాలేజ్ ఎనీథింగ్ అరౌండ్ 6 o'clock and they come back around 9:30-10. So physical activity is zero, and from morning to evening they'll be only sitting and watching the screen, whether it is like digital classroom or normal classroom. Hardly they'll be moving out only to use the restrooms, which is very very bad for them also. Like it ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాళ్ళకి ఓన్లీ ఫిజికల్గానే కాదు, దే విల్ హ్యావ్ మెంటల్ పీస్ ఆల్సో. లైక్ మన స్ట్రెస్ హార్మోన్స్ అవన్నీ ఎక్సెస్గా రిలీజ్ అయ్యి బాడీ మీద అదర్ ఎఫెక్ట్స్ అనేవి లేకుండా ఎక్సర్సైజ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఈ డయాబెటీస్ అనేది చూసుకుంటే ఇంతకుముందు చాలా పెద్ద వాళ్ళలో ఎక్కువగా చూసేవాళ్ళం, బట్ ఈ జనరేషన్కి వచ్చేసరికల్లా జస్ట్ 20s 30sలో అప్పుడే ఎంటర్ అవుతున్న వాళ్ళకు కూడా డయాబెటీస్ ఉంది, ఇప్పుడు ప్రీ స్టేజ్ ఉంది అనేది చాలా కేసెస్ చూస్తూ ఉంటారు, మీరు కూడా వింటూ ఉంటాం మనము. ఎందుకంటారు అలా? దట్స్ యాజ్ ఐ సెడ్, మీ ప్రీవియస్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినట్టుగానే నేను ఇట్స్ ఓన్లీ లైఫ్ స్టైల్. ఇట్స్ లైక్ యూనో ఇనిషియల్గా మీరు అడిగినప్పుడు డయాబెటీస్ ఎన్ని రకాలు అని అన్నారు కదా, type 1, type 2 అండ్ జెస్టేషనల్ డయాబెటీస్, అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్. అది కాకుండా మోడీ అనేది ఇంకో టైప్ ఉంటుంది. సో type 1లో ఏమవుతుంది అంటే మనకి ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ ఉండదు. సో వేర్ దెర్ ఈజ్ నో చాయిస్ అండ్ మీరు ఇన్సులిన్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళు ఎన్ని ఎక్సర్సైజ్ చేసి ఎంత డైట్ మాడిఫికేషన్ చేసినా దే విల్ నాట్ హ్యావ్ గ్రేట్ రిజల్ట్స్, ఇన్సులిన్ మీద డిపెండ్ అయి ఉంటారు. బట్ type 2 వచ్చేసి ఏంటి అంటే మన బాడీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో, కానీ మన బాడీ అనేది రెస్పాండ్ అవ్వదు. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్గా మారుతుంది. కాబట్టి మనం ఇక్కడ డయట్ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఆ రెసిస్టెన్స్ అనేది తగ్గి మన షుగర్స్ అనేవి కంట్రోల్లో ఉంటుంది. ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ వచ్చేసి దిస్ విల్ బీ దేర్ టిల్ ద డెలివరీ, అండ్ ఆఫ్టర్ డెలివరీ షుగర్స్ నార్మల్ అవుతాయి. బట్ వన్స్ ప్రెగ్నెన్సీ టైంలో ఎవరికైతే డయాబెటీస్ వస్తుందో వాళ్ళు కేర్ తీసుకోకుండా వాళ్ళు ఏదైతే వెయిట్ గెయిన్ అయ్యారో ఆ గెయిన్ అయిన వెయిట్ వితిన్ 1 year రెడ్యూస్ అవ్వకుండా
డైట్ కంట్రోల్ లేకుండా ఉంటే దే విల్ అగైన్ బికమ్ డయాబెటిక్ విత్ ఇన్ 3 to 5 years డిపెండింగ్ ఆన్ దైర్ లైఫ్ స్టైల్. ఓకే, ఆ మోడీ అనేది మీరు అన్న జెనెటిక్ అన్నారు చూసారా ఇనిషియల్గా, ఆ జెనెటిక్ కోరిలేషన్ అనేది ఈ మోడీలో బాగా ఉంటుంది. సో అందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. బట్ దెన్ అగైన్ ఆ జెనెటిక్స్లో కూడా వాళ్ళకు కూడా ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉండి వాళ్ళలో కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో వస్తుందని చెప్పారు కదా డయాబెటీస్, మరి అంటే ఇప్పుడు పుట్టే బేబీకి కూడా ఫ్యూచర్లో ఆ డయాబెటీస్ రిస్క్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందా మదర్కి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు? నో, వెరీ లెస్ ఛాన్సెస్, అలా ఏమీ ఉండదు. బట్ వాళ్ళ షుగర్స్ అవన్నీ కంట్రోల్లో ఉంటే ఆ డయాబెటీస్ వల్ల వచ్చే బిగ్ బేబీ పుట్టడం కానీ, ఎర్లీగా డెలివరీ అవ్వడం కానీ, బేబీ గ్రోత్లో డిఫరెన్స్ రావడం కానీ ఇవన్నీ లేకుండా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కానీ మదర్కి ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ ఉంటే బేబీ డయాబెటిక్ అవ్వడం అనేది వెరీ రేర్ ఛాన్సెస్, తక్కువగా ఉంటుంది. సో దీనికి ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? ట్రీట్మెంట్స్ వచ్చేసి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లైక్ ఒక పర్సన్ డయాబెటిక్ అని నేమ్ అవుతే ఫస్ట్ మనం చేయాల్సింది అంటిల్ అన్లెస్ లైక్ అదర్ కోమాబిడ్ కండిషన్స్ ఉండి అండ్ షుగర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్ రేంజ్లో ఉంటే అప్పుడు మాత్రమే మనం ఇనిషియల్గా ట్రీట్మెంట్ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం. బట్ అదర్వైజ్ తన HbA1c 6.5 to 7 మధ్యలో ఉండి అండ్ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ కూడా రీజనబుల్లీ గుడ్ రేంజ్లో ఉంటే వీ ఆల్వేస్ ఎంకరేజ్ దెమ్ టు గో ఫర్ ఎ 3 weeks మినిమం డయట్ అండ్ ఎక్సర్సైజ్. వాళ్ళు మినిమం 3 weeks ట్రై చేసి వాళ్ళ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ 3 weeks తర్వాత రిపీట్ చేసుకుంటే అవి రీజనబుల్ గుడ్ రేంజ్లో వస్తే విల్ ఆస్ దెమ్ టు గో ఫర్ ఓన్లీ డయట్ అండ్ ఎక్సర్సైజ్. ఓకే, ప్రజెంట్గా ఇప్పుడు ఆల్మోస్ట్ మన అక్రాస్ ద వరల్డ్ దిస్ సిస్టమ్ ఈజ్ గోయింగ్ ఆన్. బట్ ఇండియాలో అయితే అరౌండ్ 5 or 6 యాప్స్ ఆర్ దేర్ విచ్ ఈస్ కాల్డ్ డయాబెటీస్ రివర్సల్ అని వాళ్ళు లెఫ్ట్ అండ్ రైట్ బంబార్డ్ చేస్తున్నారు. ద వర్డ్ రివర్సల్ ఈజ్ ఓన్లీ రాంగ్. వన్స్ యు ఆర్ డయాబెటిక్ యు ఆర్ డయాబెటిక్, రివర్సల్ అనేది ఉండదు. బట్ మీరు ఒకవేళ డయట్ అండ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే దెన్ యూ విల్ హ్యావ్ యువర్ షుగర్స్ నార్మల్. బట్ ద డే యూ స్టాప్ డూయింగ్ ఎక్సర్సైజ్ అండ్ డైట్ దెన్ అగైన్ మీ షుగర్స్ విల్ గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్టేజ్. సో రివర్సల్ అనేది కాకుండా మీకు డయట్ అండ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే షుగర్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. సో ఈ రివర్సల్ అనే ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఏంటి అంటే మీకు ఒక చిన్న మెషిన్ CGM అని ఉంటుంది, అది మీకు బాడీకి అటాచ్ చేస్తారు విచ్ ఇస్ కాల్డ్ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్. సో అది ఏం చేస్తుందంటే మనం ఏమి తిన్నా తర్వాత ఏం తాగినా ఇఫ్ వీ స్కాన్ విత్ అవర్ మొబైల్ ఫోన్ ఇట్ విల్ గివ్ ద రీడింగ్స్. సో అలా చేయడం వల్ల ఏంటంటే మనకు ఒక ప్రోటోకాల్ వస్తుంది. ఓవర్ 14 daysలో మనకి ఏది తింటే షుగర్ బాగా షూటప్ అవుతుంది, ఏది తింటే షుగర్ షూటప్ అవ్వట్లేదు. సో దాన్ని చూసుకొని ప్రోటోకాల్స్ డిజైన్ చేసుకొని మనం మినిమం ఎక్సర్సైజ్ చేస్తూ డైట్ను ఫాలో అవుతే షుగర్స్ నార్మల్గా అయిపోతాయి. వన్స్ దిస్ ప్రోటోకాల్ ఈజ్ నాట్ వర్కింగ్ అంటే మీకు 3 weeks చేసినా కానీ ఏమాత్రం వ్యత్యాసం రావట్లేదు అంటే దెన్ యూ హ్యావ్ మెడికేషన్ లైక్ స్టెప్ బై స్టెప్ లైక్ బేసిక్ మెడికేషన్ స్టార్ట్ చేస్తాము అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 3 weeks అగైన్ వెయిట్ చేస్తాము. లేదంటే దెన్ కాంబినేషన్స్కి వెళ్తాము. దెన్ ఇఫ్ నాట్ దెన్ విల్ గో అగైన్ టు ఇన్సులిన్. సో ఒక్కసారి డయాబెటీస్ వచ్చేస్తే ఇంకా లైఫ్ లాంగ్ అంతే అంటారా? అంటే బిఫోర్ లైఫ్ మనకు ఉండదా? 100% ఉంటుంది. నేను అదే చెప్పాను కదండి, మీకు ఒకవేళ డయట్ అండ్ ఎక్సర్సైజ్ చేస్తే యూ విల్ హ్యావ్ యాజ్ గుడ్ యాజ్ నార్మల్ లైఫ్. డయాబెటీస్ పీపుల్కి నార్మల్ పీపుల్కి డిఫరెన్స్ ఏంటి, ఎందుకు అంత వరీ అవ్వాలి అని మీరు అనుకుంటే ఓన్లీ థింగ్ ఏంటంటే నార్మల్ పీపుల్లో ఇమాజిన్ అప్రాక్సిమేట్లీ నౌ ఎవ్రీ వన్ పోస్ట్ కోవిడ్ వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రిడిక్ట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ప్రీవియస్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎర్లీగా హార్ట్ అటాక్ రావడం కానీ, కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడం కానీ, నర్వ్స్ డ్యామేజ్ అవ్వడం కానీ, మల్టిపుల్ కాంప్లికేషన్స్ అనేవి వాళ్ళలో ఎర్లీగా వస్తాయి కంపేర్ టు నార్మల్ పీపుల్. సో ఇవన్నీ మనం అవాయిడ్ చేయడానికే మనం ఈ డయట్ ఎక్సర్సైజ్ కానీ ఈ షుగర్స్ కంట్రోల్లో ఉంచుకోవడం కానీ చేస్తాం. సో ఇవి కంట్రోల్లో ఉంచుకుంటే అవి ప్రొలాంగ్ చేయొచ్చు. సో ఇఫ్ యూ చేంజ్ యువర్ డైట్ లిటిల్ హియర్ అండ్ దేర్ యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ నాన్ డయాబెటిక్. ఓకే, సో ఇన్ కేస్ లైఫ్ లాంగ్ ఇంకా డైట్ కొన్ని ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ కంపల్సరీ మెయింటైన్ చేయాల్సిందే? డెఫినెట్గా మెయింటైన్ చేయాలి. ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు యూజ్ మెనీ మెడికేషన్స్ లైక్ డైలీ నేను 4 drugs తీసుకుంటాను లేదా 5 drugs తీసుకుంటాను, రోజు ఇన్సులిన్ తీసుకోవాలి అలాంటివి వద్దు అనుకుంటే సింపుల్ దెర్ ఆర్ 5 mantras లైక్ ఐ నార్మలీ టెల్ మై పేషెంట్స్. 1 9:30 sleep, 7:30 dinner and
ప్రీ-మీల్ సలాడ్ అని ఉంటుంది. ఆల్ 3 times, లైక్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ లంచ్, బిఫోర్ డిన్నర్. 1 cup సలాడ్ తీసుకున్నాకే మీ బ్రేక్ఫాస్ట్, 1 cup సలాడ్ తీసుకున్నాకే మీ లంచ్, 1 cup సలాడ్ తీసుకున్నాకే మీ డిన్నర్. అండ్ పోస్ట్ మీల్ వాక్ అని ఉంటుంది. పొద్దున బ్రేక్ఫాస్ట్ తర్వాత, మధ్యాహ్నం లంచ్ తర్వాత, నైట్ డిన్నర్ తర్వాత 10 minutes, 10 minutes and 20 minutes brisk walk. And then the 5th one వచ్చేసి మిగతా 20 minutes కార్డియో ఎక్సర్సైజ్ ఆర్ సింపుల్ డ్రిల్. లేదు డ్రిల్ లాగా చేయలేము మేము అంటే ఎవరైతే లైక్ యూ వాంట్ టు గో ఫర్ స్విమ్మింగ్ ఆర్ జాగింగ్ ఆర్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఈజ్ గుడ్ ఇనఫ్. ఈవెన్ యోగా ఆల్సో మచ్ బెటర్. బట్ ఓన్లీ యోగా వచ్చేసి మీరు పవర్ యోగా చేస్తే దట్ విల్ హెల్ప్ యూ. ఓకే, ఇప్పుడు ఎక్సర్సైజ్ కంపల్సరీ అన్నారు. సో మా జనరేషన్కి ఉన్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మైండ్లో అందరికీ అంటే, మా వర్క్ ప్లేస్లోనే మాకు సగం ఎక్సర్సైజ్ అయిపోతుంది, అయినా కూడా మేము ఇలాంటివి ఫేస్ చేస్తున్నాము. అంటే వర్క్ ప్లేస్లో ఉండే ఎక్సర్సైజ్ అంటే స్టెప్స్ ఎక్కి దిగడం కావచ్చు, వాకింగ్ ఎక్కువగా ఉన్న ఫీల్డ్ వాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ కావంటారా? దాట్ విల్ డెఫినెట్లీ క్యాలిక్యులేట్, బట్ యాడ్ ఆన్ టు దట్ దిస్ ఈజ్ మస్ట్. పోస్ట్ మీల్ అనేది మస్ట్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ లంచ్ అండ్ ఆఫ్టర్ డిన్నర్. యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద ఎర్లీ దిస్ వన్, మీరు తీసుకున్నాక మీ ఫుడ్ తీసుకున్నాక గ్లూకోజ్ రేంజ్ పెరగకుండా ఉండడానికి, మీ మజిల్స్లో ఉన్న గ్లూకోజ్ ఛానల్స్ ఓపెన్ అవ్వడానికి, మనం తిన్న క్యాలరీస్ బర్న్ అవ్వడానికి పోస్ట్ లంచ్, పోస్ట్ బ్రేక్ఫాస్ట్, పోస్ట్ డిన్నర్ మీరు డెఫినెట్గా వాక్ చేస్తే దెన్ యువర్ షుగర్స్ విల్ నాట్ ఇంప్రూవ్. ఓకే, సో ఇంకా డయాబెటీస్ మీద ఇప్పటికీ ఏమైనా రీసెర్చెస్ జరుగుతున్నాయంటారా? ఇంకా ప్లెంటీ ఆఫ్ రీసెర్చ్ స్టిల్ గోయింగ్ ఆన్. చాలా అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఉన్నాయి. ప్రాబ్లీ డౌన్ ద లైన్ 5 to 10 years వీ మైట్ సీ మెనీ అదర్ ఫ్యూచర్ అడ్వాన్స్ థింగ్స్. లైక్ ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్స్కున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి, వాళ్ళు ఎందుకు మేము ఎన్నిసార్లు చెప్పినా రిపీటెడ్గా టెస్ట్ చేయించుకోరు అంటే, వాళ్ళకేంటి రిపీటెడ్గా ప్రిక్ చేసుకోవాలంటే భయం అవుతుంది. సో అలా ప్రిక్ చేసుకోకుండా నాన్ ఇన్వేజివ్ టెక్నాలజీ అంటే మోస్ట్లీ మన చేతిలో ఉండే యాపిల్, శాంసంగ్ హ్యావ్ ఇన్వెస్టెడ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ టు దట్. అంటే జస్ట్ లైక్ మన పల్స్ ఆక్సిమీటర్ లాగా చేతికి పెట్టగానే మన బాడీలో ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత ఉంది, మన హార్ట్ రేట్ ఎలా ఉంది అని తెలుసుకుంటాము. జస్ట్ వితౌట్ ఎనీ ప్రిక్, నాన్ ఇన్వేజివ్ టెక్నిక్లో మన షుగర్స్ ఎంత ఉన్నాయని తెలుసుకునేది ఉంది. అండ్ రీసెంట్గా ప్రాబ్లీ ఐ థింక్ లాస్ట్ ఇయర్ 2024లో సమ్వేర్ అరౌండ్ ఇన్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2024 చైనాలో స్టెమ్ సెల్ థెరపీ చేశారు. సో దట్ లేడీ ఈజ్ అబ్సల్యూట్లీ డూయింగ్ ఫైన్ అండ్ హర్ ప్యాంక్రియాస్ ఈజ్ ప్రొడ్యూసింగ్ ఇన్సులిన్. సో హోప్ఫుల్లీ ఇన్ ఫ్యూచర్ డేస్లో మనం స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్స్ చూసి అది ఉంటుంది. అండ్ ఇన్సులిన్ వచ్చేసి అడ్వాన్స్డ్ ఇన్సులిన్స్ వస్తున్నాయి. ఆ అడ్వాన్స్డ్ ఇన్సులిన్స్ వచ్చేసి మన బాడీలో ఉన్న గ్లూకోజ్ అకార్డింగ్ టు ద గ్లూకోజ్ వాల్యూ అవి యాక్ట్ అవుతాయి. సో దట్ ఇన్సులిన్ తీసుకునే వాళ్ళలో ఇంకొక అపోహ ఏంటంటే, మేము ఇన్సులిన్ ఎక్కువ తీసుకుంటే మా షుగర్స్ అన్నీ డౌన్ అయిపోయి మేము కోమాలోకి వెళ్తామంటారు. సో ఇలాంటి కాంప్లికేషన్స్ ఈ అడ్వాన్స్డ్ ఇన్సులిన్స్ వల్ల అవాయిడ్ అవుతుంది. అండ్ మచ్ మోర్ వీ ఆల్ నో లైక్ హౌ ఏఐ ఈజ్ టేకింగ్ షేప్ నౌ. సో ఏఐ వచ్చేసి మోర్ అండ్ మోర్ డేటా కలెక్ట్ చేసుకొని వాళ్ళు మచ్ మోర్ ఆల్గరిథమ్స్తో, లేటెస్ట్ ఆల్గరిథమ్స్తో వస్తున్నారు. సో యూ కెన్ మచ్ మోర్ అక్యురేట్లీ సే వెన్ యూ విల్ బికమ్ ప్రీ డయాబెటిక్ ఆర్ డయాబెటిక్. సో దట్ మనకు ముందే తెలిస్తే వీ కెన్ టేక్ కేర్. సో ఈ డయాబెటీస్కి సంబంధించి ఈ జనరేషన్లో చాలా మంది కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు, లైక్ హోమియోపతి కావచ్చు, లేకపోతే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ అని, కొన్ని మీరు అసలు ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మా దగ్గరికి రండి మేము కంప్లీట్గా క్యూర్ చేస్తాము. సో ఇలాంటివన్నీ నమ్మొచ్చు అంటారా? నమ్మి ట్రీట్మెంట్స్ అవి తీసుకోవచ్చా? యా, దట్స్ వాట్ లైక్ నేను డయాబెటీస్ రివర్సల్ అని ఎక్స్ప్లెయిన్ చేసింది కదా మీకు, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని బేసిక్గా దీస్ ఆల్ థింగ్స్ విల్ వర్క్ ఓన్లీ ఫర్ టైప్ 2 డయాబెటీస్ పీపుల్. వాళ్ళలో మనం ఏం చేస్తామంటే బేసిక్గా ఒకటి సి పెప్టైడ్ లెవెల్స్ అని, రెండోది హోమా ఐఆర్ అని ఒక టెస్ట్లు. ఈ 2 టెస్ట్లు ఉంటాయి. సి పెప్టైడ్ అంటే మన బాడీలో ఎంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుందని తెలుస్తుంది. హోమా ఐఆర్ అంటే మన బాడీలో ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్కి బాడీ రెస్పాండ్ అవుతుందా లేదా, ఎంత రెసిస్టెన్స్ ఉందనేది తెలుస్తుంది. సో ఒకవేళ ఈ రెండింటిని బేస్ చేసుకొని మన డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఎంత చేసినా వర్కౌట్ అవుతుంది. కమింగ్ టు హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్, బేసిక్గా వాళ్ళు ఏమి ఇస్తారు అంటే ఇవి చెప్పి అవి ఇస్తారు. హోమియోపతి ఐఎమ్ నాట్ ష్యూర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్. బట్ ఆయుర్వేదిక్ వచ్చేసి మన బేసిక్ మేథీ సీడ్స్ ఉంటాయి. మేథీ సీడ్స్ మీరు రోజు రాత్రి పడుకునేటప్పుడు నీళ్ళలో నానేసి పొద్దున్న లేవగానే ఆ మేథీ సీడ్స్ తిని వాటర్ తాగితే దిస్ విల్ డెఫినెట్లీ యాంటీ ఇన్ఫ్లమేటరీగా వర్కౌట్ ఉంది. మీ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. మేథీ సీడ్స్ డెఫినెట్గా వర్కౌట్ అవుతాయి. బట్ కమింగ్ టు ద అదర్ ఆయుర్వేదిక్, ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఆల్టర్నేట్ టు అలోపతి మెడికేషన్, my suggestion will be you take from a certified doctor only, not from the local quacks.
సర్టిఫైడ్ డాక్టర్ నుండి తీసుకుంటే దెన్ యూ విల్ హ్యావ్. బట్ వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఆల్టర్నేటివ్ ఆర్ రెగ్యులర్ అలోపతి, మేక్ ష్యూర్ మీరు ఎవ్రీ 3 monthsకి మీ షుగర్స్ అవి చెక్ చేసుకుండాలి. ఇన్ కేస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఇన్ ఎంటైర్ ఇయర్ బాగున్నాయంటే అట్లీస్ట్ వన్స్ ఇన్ 6 months యూ షుడ్ డెఫినెట్లీ గో ఫర్ రెగ్యులర్ చెకప్. ఓకే, సో మన అమోర్ హాస్పిటల్స్లో ఎలా ఉన్నాయి అంటారు? ఫెసిలిటీస్ కావచ్చు, డయాబెటీస్కి సంబంధించిన ట్రీట్మెంట్ కావచ్చు. Yeah, we have excellent facilities in Ammo Hospital. We have complete different packages. We have diabetic package, senior citizen package, where we do all kinds of tests, including everything, even for cardiac checkup, ortho, all facilities we have. And at the same time, here we are 2 consultants. We are available throughout the clock 24 hours. ఓకే, అలాగే మిడిల్ క్లాస్ పీపుల్ వచ్చేసరికల్లా చాలామంది ఇంత పెద్ద హాస్పిటల్స్కి, ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్స్కి రావడానికి భయపడుతూ ఉంటారు. ఎక్కడ ఖర్చు ఎక్కువైపోతుందో, ఎంత ఖర్చు అయిపోద్దో, మా దగ్గర అంత స్తోమత లేదు అన్నట్టు ఇలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి దూరంగా ఉంటూ వాళ్ళ హెల్త్ని ఇంకా కిల్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా మన అమోర్ హాస్పిటల్స్లో ఇన్సూరెన్స్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆరోగ్యశ్రీకి సంబంధించిన కార్డ్స్, ఇలాంటి ఫెసిలిటీస్ ఏమున్నాయి? కమింగ్ టు మీరన్న ఫైనాన్షియల్ అయితే I'll tell you 2 things. One is diabetic package and run చేస్తున్నాము, which is just 499 rupees. With this 499 rupees, మీ ఫాస్టింగ్ షుగర్, 3 months average, and lipid profile, and kidney function, and doctor consultation. These all things including మీరు ఈవెన్ ఎనీ నుక్ అండ్ కార్నర్కి వెళ్ళినా కానీ, ఈవెన్ సింప్లెస్ట్ క్వాక్ అయినా కానీ మీకు 200 చార్జ్ చేస్తాడు ఈ రోజుల్లో. బట్ వీఆర్ గివింగ్ ఆల్ దీస్ థింగ్స్ for 500 rupees. That's diabetic package. And we have other package like, you know, where we have a fever profile package which is only 899 rupees, where we do dengue, malaria, typhoid, and urine, blood percentage, and CRP, including consultation. That's also again. Then we have the excellent package. I think in entire Hyderabad no one is giving this package. This is specially designed for the people of senior citizens, where we are doing everything like 2D echo, cardiologist consultation, and physician consultation, ECG, and all kinds of blood tests, which is around 899 rupees only, and which has ultrasound abdomen. You go to any lab or diagnostic center, just for the ultrasound abdomen only they are charging 1500 to 2000. So here for 1000 rupees we are giving everything: 2D echo, ultrasound, chest x-ray, everything we are giving. We are the most affordable in and around, we can say. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ డయాబెటీస్కి సంబంధించి మాకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, అమోర్ హాస్పిటల్స్లో ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ పీపుల్కి ఎలాంటి మంచి ప్యాకేజెస్, లో రేంజ్లోనే హయ్యర్ ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. సో మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా అమోర్ హాస్పిటల్స్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటాయి. వాళ్ళని కాంటాక్ట్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది ఇవాల్టి హెల్త్ కేర్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.